అమ్మ నీ పేరేం తల్లి? అన్న నా పేరు గట్టు స్నేహ. మీరు ఎందుకు వచ్చారమ్మా ఇప్పుడు? అన్న గీడ ఈ రేవంత్ అన్న ఉంటాడు, ఇంత ముందు ముఖ్యమంత్రి కదా, మన కొత్త ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటుండే కదా, రామారావు అన్న కేసీఆర్ అని ఉంటుండేది. అప్పుడు వీళ్ళందరూ లేరు కదా, రేవంత్ అన్న ఉంటే మా ముచ్చట చెప్పి పోదామని వచ్చిన. అవునక్క, మరి మీరు ఇప్పటికి 4గోసారి కనిపిస్తారు ఇక్కడ. మరి 4గోసారి వచ్చినా మరి సమస్యలు క్లియర్ అవుతున్నాయా లేవా? మీరు ఎందుకు వస్తారు? ఓకే అన్న 4గోసారి అన్నారు కానీ నాకు యాదికి వస్తుంది 3 సార్లు వచ్చినామన్నా. ఎందుకు వచ్చినామంటే మొన్న ఇచ్చిన చిట్టీలన్నీ కట్టి ఇచ్చిపోయాను. నేను పడిపోయినా కదా గీడ, పడిపోడు కాదు గీడ గిల కొట్టుకున్నా కదా. అవునాక ఆ రోజు మస్తు యాక్షన్ చేసినామని అందరు ఇక్కడ తోటి మా ప్రజలు మొత్తం అనుకున్నారు. ఆ యాక్టింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందక్క? అంటే అన్న యాక్టింగ్ అంటే నాకు మస్తు ఇష్టం ఉన్నది అన్న. ఆడిషన్ పోతే నన్ను తీసుకుంటారో తీసుకోరో అని చెప్పి ఇక్కడ మన కమల్ హాసన్ అంటున్నారు కదా, కమల్ హాసన్ లెక్క ఇక్కడ గట్టిగా పట్టుకొని టకటకటగా కొట్టుకుంటే ఇక్కడ ఎవరైనా సినిమాలు ఉన్నారేమో అని వచ్చి ఇక్కడ యాక్షన్ చేసినందుకు వచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ సినిమాలు అవుతలేదని చెప్పేసి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ చేశారు. అవునన్న, 5 ఏళ్ళ సినిమాలు అయితే లేదు, పోలీస్ స్టేషన్లు కోర్టులు అదే ఇక్కడనే మీరు పడ్డారు, ఇదే ప్లేస్ లో పడ్డారు మీరు. ఈ ప్లేస్ లో నేను ఆ తొలివేలుగా ఇద్దరం కలిసేసి కాళ్ళు మేము పిడిచి వచ్చిందని కాళ్ళు అని చెప్పేసి కాళ్ళు రాయడం జరిగింది. తర్వాత పిడిచి కాదని చెప్పేసి మాకు అర్థం అయ్యేసి ఇది పిడిచి కాదని చెప్పేసి అన్నాం. దానికి ఏందక్క మీకు ఆ ప్రాబ్లం ఏంటి? ఎందుకు పడిపోయారు ఆ రోజు? అసలు ఈ యాక్షన్లు చేస్తే మనం ఇక్కడికి వస్తే మనకు వజ్ర వైడూర్యాలు ఇస్తలేరు అన్న. అక్క మనకు చేతనైతే సహాయం చెయ్యాలి, లేకపోతే ఊకో. వీలైతే ఎంకరేజ్, కాకపోతే డిస్కరేజ్. అసలు ఎందుకు పడిపోయారు ఆ రోజు? నేను పడిపోయిన విషయం ఏందో నా పైన 5 సంవత్సరాల కింద అటెంప్ట్ మర్డర్ జరిగింది. అబ్బా మరి కోర్టులో వస్తున్నదా అటెంప్ట్ మర్డర్ జరిగిందా అంటే, రోడ్ల మీద అమ్మాయిలు ఉంటే కూడా తీసుకుపోయి చంపుతా కూడా అయ్యో రాత్రి ఎందుకు పోయిందనే సమాజంలో ఉన్నాం గానీ, అయ్యో పాప అన్నారు. మన ఇంట్లో చీమ గుర్తు పెద్దది, పక్కింటోళ్ళలో పాము గుర్తు చిన్నది. గట్లున్న సమాజంలో అర్థం చేసుకుంటోళ్ళు చేసుకోండి. ఎందుకంటే అందరు ఇంట్లో ఆడోళ్ళు ఉన్నారు. కాలం అందరికి రుచి చూపిస్తుంది. ఈ రోజు నాకు వచ్చింది, రేపు ఇంకొకరికి రావాలని నేను అంటలేను, కానీ జరుగుతూనే ఉంటాయి. నాకు జరిగింది అటెంప్ట్ మర్డర్ అయింది నా పైన. అన్న చెప్తున్న కారణం అయితే తెలియక గిరినికే గిల్ల మొన్న యాక్షన్ చేసినప్పుడు కొట్టుకున్నా కదా, అది ముక్కోటి దేవతల సాక్షిగా యాక్షన్ కాదు. ఒక ఆడపిల్ల ఇట్లా మా బజాట్ లో పడితే ఇజ్జత్ పోతుంది. మీ ఇంట్లో ఆడోళ్ళు ఉన్నా, ఇది ఆడోళ్ళు చూస్తున్నా కూడా ఇజ్జత్ ఉన్న ఆడదేవతి బజాట్ లోకి వచ్చి కొట్టుకుంటా యాక్షన్ చేయదు. ముందు మాట మాట్లాడేందుకు కూడా ఒంటి మీద బట్ట కట్టుకున్నామా, మనం కట్టుకోలేదా, మాట్లాడచ్చా ఒక ఆడపిల్ల కోసం అని. సరే యాక్షన్ అనుకుందాం. ఆస్కార్ అవార్డు ఇచ్చిందా ఈ వారం రోజులలో? నంది అవార్డు ఇచ్చిందా? అసలు సరే టైం పడుతుంది, లోపల 1 మంత్ కి అంటున్నారు, దాన్ని కోర్చుకుంటాం కావచ్చు. కానీ మీరు ప్రజలు సాధారణ మనిషిని అర్థం చేసుకోకపోవడం వల్లనే ఈ రోజు సాధారణ మనిషి గట్టనే సాధారణ మనిషి లెక్కుంటాడు, అసాధారణ మనిషి. ఇప్పుడు ఏం సమస్య మీద ఇప్పుడు ఇక్కడ రావాల్సి వచ్చింది? మీరు అంటే 5 సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కూడా న్యాయం అటెంప్ట్ మర్డర్ జరిగింది కదా. అటెంప్ట్ మర్డర్ దేనికోసం జరిగింది? అది మీ మీద మర్డర్ కేసు జరగడానికి కారణం తెలుసుకుంటానికే నాకు 5 సంవత్సరాలు పట్టబట్టి. తెలియకుండానే మర్డర్ కేసు మర్డర్ చేయాల్సింది. గుళ్ళకు పోయి రూపాయి వేస్తామని నిల్చుంటాం కానీ అన్న చెటగొప్పంతో ఎవడన్నా కొడతాడను. ఇప్పుడు అన్నున్నాడు గీడ, ఇది తీసుకొని ఏమన్నా కొడతాడని చెప్పేసి ఊహించుకుంటామా అన్న? ఎవరు ఊహించారు కానీ కొంచెం ఏదైనా భూమి సమస్యనా, లేకపోతే ఇంట్లో సమస్యనా, పాలెల సమస్యనా, పగోళ్ళ సమస్య లేవు. ఒక ఆడపిల్ల రోడ్డు మీద ఉంటే మన టీవీలలో ఎట్లా చూస్తామో అక్కడ తీసుకుపోయి అమ్మాయిని చంపేసి మరి బూడిది ఇచ్చేసిండ్రు, మనిషిని కూడా చూపెట్టలేదు అన్నటువంటి కథలు లెక్క అటాక్ జరిగిందా? గుళ్ళ తప్ప మనం ఎక్కడ బయట దయచేసి కోర్టు ఎట్లా న్యాయం చేస్తుంది కావచ్చు కొద్ది కాలానికైనా, కారణం తెలిస్తే మంచి. ఇప్పుడు 3 సార్లు వచ్చారు, 3 సార్లు వస్తే రేవంత్ రెడ్డి గారు వీళ్ళ యొక్క స్పందన ఎలా ఉందమ్మా? అన్న లేడు కదా, అన్న లేడు. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడు పడిపోయినా అన్నకే ఇద్దామని కట్ట జమ చేసిన అన్ని సాక్ష్యాలు అవి వేరే వాళ్ళు తీసుకున్నారు లేడీస్. ఆ రోజే రేపే మీకు న్యాయం జరుగుతుందని చెప్పిండ్రు. మరి ఈ రోజు వారం రోజులు అయింది, ఓపిక తెచ్చుకొని వచ్చిన. ఇంతవరకు మీ సమస్య ఏం క్లియర్ కాలేదు ఇక్కడ? అసలు నెల రోజులు పడుతుందట. మళ్ళీ ఎందుకు వస్తున్నామ్మా, రాకండి ఇట్లా రావద్దని చెప్తున్నారు. నేను కూడా ఒకటి చెప్తున్నా, ఇవన్నీ మళ్ళీ జిల్లా కలెక్టర్ పోతాయట. బస్సులు ఫ్రీ అనగానే మన సమయం ఉంటది. ఈడదాకా వచ్చినాక 2-3 రోజులు తిరగడానికి, వారంలో 2వ రోజులు ఉంటది. మంగళవారం శుక్రవారం అంటే కదా మనం వాటి టిప్స్ పెట్టుకొని వీడికి వచ్చే రూములలో ఉండేటందుకు పైసలు గీసలు పట్టుకొని రావాలి. వీడికి వచ్చినా కూడా కలెక్టర్ ఆఫీస్ కే పోతాయి అంటున్నారు. మరి గాడికి పోయి ఇచ్చుకుంటారా, గీడికి వచ్చి ఇస్తారా? ఏదేమైనా కూడా ఎవరో మనం చేస్తారనే దానికంటే మనం ఏదన్నా అపాయం జరిగిన తర్వాత ప్రమాదాలు పడ్డాక మనం ఉద్యోగం చేసుకుంటే పోవాలి. శ్వాస ఉంటే అది జరిగినట్టు, ఓపిక ఉంటే అప్పటిదాకా ఉన్నట్టు.
అంతేగాని ఏం చేయమంటారు? నేను చేసిన అంటే యాక్షన్ ఇప్పుడు కాదు. నెక్స్ట్ టైం ఇక్కడ మీరు రాదలుచుకోలేదు, 3 సార్లు అయిపోయింది కాబట్టి ఇక్కడ మీరు రాదలుచుకోలేదు ఇక ఇక్కడ వచ్చి ఏం చేయమంటావన్నా ఇక్కడ మేము వచ్చింది వేస్తే కదా వచ్చేసి, అంటే పని అవతలేదు, అంటే వచ్చినా గానీ ఊకే రావద్దు అంటున్నారా? ఇచ్చిపోవడే. ఊరికి ఎవరు రమ్మంటున్నారు మిమ్మల్ని? ఒకసారి ఇస్తే సరిపోతుందని అంటున్నారు. ఇస్తే సరిపోతుంది అంటారు. వాళ్ళు ఎలా అంటున్నారు? ఆ వారం అయింది, ఇంకా 3 వారాలు ఉన్నాయి. మరి 3 వారాల తర్వాత ఏమైందో తెలుసుకొని మళ్ళీ అన్న వాళ్ళకి వస్తుంది. ఇక్కడ మా అదృష్టం ఏంటంటే అక్కడ పోయి చిట్టీలు ఇచ్చే సపరేట్ రాకుండా ఇక్కడ అన్న వాళ్ళు ఉంటారు కాబట్టి ప్రజలకు కనబడతారు. దీన్ని మీరు ఏం చేస్తారంటే పాజిటివ్ గా తీసుకోండి. ఎందుకంటే నెగిటివ్ గా వీళ్ళు లేకపోతే ఈ రోజు ఎవ్వరు పదవులలో ఉండరు. వీళ్ళు అవసరం వచ్చినప్పుడు ఎలక్షన్ల ముందు మాత్రం వీళ్ళందరూ కావాలి, వీళ్ళని కూర్చోబెట్టాలి. మీరు వచ్చిందా అనుకుంటా మీడియాలోనా ఎమ్మెల్యేలను మీడియాలను అది చెప్పండి. ఎమ్మెల్యేలు ఎంపీలు చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి మినిస్టర్లు ప్రధానమంత్రులకు అప్పుడు అన్ని చోట్ల వీళ్ళు కావాలి. కానీ వీళ్ళు ఎక్కడి నుంచి ఉన్నారు చూడండి. అన్న ఎండ చూపెట్టి ఈ ఎండలో నిల్చొని తీస్తాను ఎలక్షన్లప్పుడు అదే మాత్రం వీళ్ళు పరిస్థితి. కావాలి. వీళ్ళ పరిస్థితి చూడండి. ప్రజలు ఎప్పుడు పిచ్చోళ్ళే ఏ పార్టీ వచ్చినా కూడా. కానీ కొంచెం పనులు త్వరితగతం చేయండి. మీరు తిరుగుడు కాదు, ఇక్కడ ప్రజలు వస్తున్నారు. కానీ ప్రజాస్వామ్యం ఎప్పుడు గిట్లే ఉంటది. ఎందుకంటే తోటి మనిషికి మనో సహాయం చేసుకుంది వాళ్ళు డైరెక్ట్ రాదు. మనకే గిట్లు నాదే మీకు యాక్షన్ లెక్క కనిపించినప్పుడు నాది యాక్షన్ అనుకుంటే వాళ్ళకి ఒక రిక్వెస్ట్, మీరు కమలాసన్ అంటున్నారు కదా, అయ్యో దేవుడా కమలాసన్ కాదు ఇక్కడ లేడీ గజని. నేను తల మీద రాకినప్పుడు ఇట్లుంటుండే. నేను ఈ అన్న వాళ్ళకంటే నా అవి పెడితే హాస్పిటల్ ఉన్నాయి, చేతిలో పెట్టుడు అయిపోయి కాళ్ళ పెట్టుడు అయిపోయింది. ఇప్పుడు నరాలు ఏం పని చేయకుండా అయింది. అయ్యో నరాలు పని చేయకపోతే మరి నువ్వు నడుస్తాను అంటే మరి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటది కదా శరీర పరిస్థితి. కొంతమంది సూది గుచ్చుకుంటే ఎలుకట్టు అవుతుంది, కొంతమందికి సబ్బలు గొంతులు దిగినా కూడా గొంతులోంచి తీసి వాళ్ళు బతుకుతారు. ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటది. కానీ నేను అన్కాన్షియస్ పేషెంట్, ఎవరికన్నా డౌట్ ఉంటే అబ్జర్వేషన్ లో నన్ను పెట్టుంది. మీరైతే సహాయం చేయండి, లేకపోతే ఈ అనవసరమైన కామెంట్లు వద్దు, మీ టైం వేస్ట్ కదా. ప్రజలారా చూడండి, ప్రజావాణి దగ్గరకు వచ్చిన సోదరి. మరి అప్పుడు ఇంతకుముందు మేమే పెట్టాం వీడియో, ఇక్కడనే ఈ ప్లేస్ లోనే పడిపోయింది అమ్మాయి. మేము ఇక్కడనే పడిపోయింది. ఆమెకు మేము ఏమనుకున్నాం అంటే పిడ్స్ అని చెప్పేసి అనుకున్నాము. అది పిడ్స్ కాదంట, ఆమె నరాల వీక్నెస్ అంట, బ్రెయిన్ ప్రాబ్లం ఉందంట. దాని వల్లనే మేము పడవలసి వచ్చింది. అందరు వేరే విధంగా అనుకున్నారు. ఇప్పటికి 3 సార్లు వచ్చి దేనికోసం అని అడిగితే 3 సార్లు కాదు, మేము మీరు ఒక్కసారి ఇస్తే బాగుంటది, ప్రతిసారి రావాల్సిన అవసరం లేదని లోపల కూడా చెప్పారంట. మరి ఇక్కడ ప్రజావాణిలో వీళ్ళకు ఇంకా కొందరికి ప్రజలకు కొంతమందికైనా ప్రజలకు మేలు జరగలేదని చెప్పి సమాచారం రావడం జరిగింది. ఎవరికి కూడా ఇన్ని కమ్సే కమ్ లక్షలలో వచ్చిన అప్లికేషన్లు, ఆ లక్షలలో 1000 కూడా 100లో ఓ 10 మందికి గిట్ట సాల్వ్ కాలేదని చెప్పి చెప్తున్నారు. ఇది ఎవరికైనా సాల్వ్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. రేవంత్ రెడ్డి గారు పెట్టిన దానికి ఏదైనా ఫలితం ఉందా లేదా అని చెప్పి వేచి చూద్దాం. కెమెరామెన్ బాలాతో రెడ్డి, జై హింద్.